డిసైడ్ అయిపోతుంది. ఏ రేంజ్లో బుకింగ్ ఉందంటే ఆ సినిమా హైప్ ఉందా లేదా ఇక్కడే తెలిసిపోతుంది. మా డిస్ట్రిబ్యూటర్లో కూడా అందుకే హైప్ లేదనుకో, సార్ 10 లక్షల షాటు 20 లక్షల షాటు తెలిసిపోతుంది. మాకు సినిమా రిలీజ్ అయ్యి రిజల్ట్ అక్కర్లా, ఆన్లైన్ ఓపెన్ చేయనా మన సినిమా రేంజ్ ఏంటి అనేది ఇక్కడే ఫిక్స్ 4 రోజుల ముందే. అంత అడ్వాన్స్గా ఉంది ఆడియన్స్. మీరు నెగిటివ్ ఆలోచించాల్సిన అవసరం లేదు, బీ పాజిటివ్. దానికి ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని, హీరోలని ప్రిపేర్ చేయండి. మన సినిమా ఇక్కడే డిసైడ్ అవుతుంది. దానికోసం మేము ఫైట్ చేయాలి. నెగిటివ్ లో జర్నీ చేయాల్సిన అవసరం లేదు. మంచి దానికోసం ఫైట్ చేస్తే మంచి కాంటెంట్ వస్తుంది. నాకు సీతమ్మ వాటిలో సినిమాల చెట్టు రిలీజ్లో నేను ఇన్స్పైర్ అవుతున్నాను. అరే ఆడియన్స్ రావట్లేదని నేను భయపడాల్సిన అవసరం లేదు. మొన్నే సంక్రాంతికి వస్తున్నాము, సెన్సేషనల్ హిట్ అయింది. థియేటర్లో హిట్ అయిన తర్వాత కూడా జీ5 వాళ్ళు 12 అవర్స్కే ఇంత అయిందని వాళ్ళు కేకులు తీసుకొచ్చి, స్వీట్లు తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోయారు. దిస్ ద కాంటెంట్. సో ఇలా జనాలు మనకు ఎనర్జీని ఇచ్చినప్పుడు ఎనర్జీని మనం పాజిటివ్ సైడ్ మర్చుకొని వాళ్ళకి రీచ్ అయ్యే సినిమాలు తీయడానికి ప్రయత్నం చేయాలి. చెప్తా, ఫైనల్ అయ్యాక చెప్తాను. ఫైనల్ కాకుండా ముందు అన్ని రూమర్సే. అంటే ఇవన్నీ మాకు ఎంజాయ్మెంట్ మూమెంట్. రెస్పాండ్ ఏముంటుంది దీంట్లో? నేనేంటంటే 10 థియేటర్లు ఫుల్ అయినాయని హ్యాపీనెస్లో మిమ్మల్ని పిలిచా. మామూలుగా రిలీజ్కు ప్రెస్ మీట్లే అవసరం లేదు కదా. సో ఒక హ్యాపీనెస్ అనిపించింది. అరే ఇన్ని థియేటర్లు ఫుల్ ఏంటి, ఓవర్సీస్లో ఓపెన్ చేస్తే ఓవర్సీస్లో కూడా 40% 50% బుకింగ్ చేస్తున్నారు. ఓవర్సీస్లో అయితే డాలర్లు అయినా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు అక్కడ చూడటానికి.